ఖరీఫ్ సీజన్లో వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు బసాపురం గోపాల్, సిపిఐ ఆదోని మండలం 2 కార్యదర్శి ఎల్లప్ప డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బసాపురంలో పాదయాత్ర నిర్వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించారని, కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని కోరారు. రైతులను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇంతవరకు 13 సంవత్సరాలు అయింది. ఆయన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి రైతులకు ఏమాత్రమో న్యాయం చేయలేదు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైన అయింది. ఆయన సూపర్ 6 వాగ్దానాలు ఎన్నికల ముందు చేసింది. ఆయన ఏ అరకొర మాత్రము అదే ఇంత ముందు ఉండే జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కాపీ కొట్టి కొన్ని అరకొరెక్కినాయి. ఆయన రైతాంగానికి ఏమాత్రము ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి సెప్టెంబర్ నెల 1వ తేదీన అలాగే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ నెల 18వ తేదీన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగు మహాధారణకు రైతులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామన్నారు. అలాగే ఉద్యోగస్తులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఏ మాత్రము ఒక్క పని కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల వాగ్దానం ఇక్కడే పక్కన సుమారు 269 రోజులు మన ఆదోని జిల్లా చేయాలని అన్ని వామపక్ష పార్టీలు నిరాదీక్ష కూర్చొని మొన్న విరమించినారు. అయినా మనకు ఆదోని జిల్లా అయితే అన్ని పనులు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి రైతులకు. అలాగే ఈ మహాకూటమి ప్రభుత్వము కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు అరికట్టడంలో విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ ఏమంటే పక్క రాష్ట్రంలో తెలంగాణ మాదిరిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. వ్యవసాయానికి పెట్టుబడి సాయము ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చింది. అలాగే మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా ఎందుకంటే 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే లక్షలు తీసుకున్న ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన తర్వాత నెలకు 50,000, 60,000 పింఛన్ ఇస్తుంది ప్రభుత్వము. ఎందుకంటే రైతు అరగాలం చాకరీ చేసి పాము పుట్ర ఆడకుండా పని చేసి 60 సంవత్సరాల వరకు పని వ్యవసాయం చేసి దుక్కిదున్ని అన్ని చేసి కష్టపడి మున్సిపల్ ఉద్యోగించారు. కాబట్టి కొడుకులు 2 ఎకరాల పొలం ఉన్న ఊరుండేపు. కాబట్టి ప్రభుత్వమే 60 సంవత్సరాల నిండిన ప్రతి రైతుకు నెలకు 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బసాపురం గోపాల్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని మండలం 2 కార్యదర్శి ఎల్లప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.